రోజులుగా ఈ సమ్మె నిర్వహించడానికి గల కారణాలు మేము ముందుగానే ప్రభుత్వం వారికి తీసుకున్నాము. మా ప్రభుత్వం వారు దీన్ని అనుకూలంగా స్పందించి మాకు ఎంతగానో చేస్తారని వేడుకుంటున్నాము. ముఖ్యంగా మావి ఏవైతే 8 డిమాండ్లు ఉన్నాయో ఆ 8 డిమాండ్లని నెరవేర్చాలని ప్రభుత్వం వారిని వేడుకుంటూ, అందులో ముఖ్యంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి అనేది అయితే మేము మెన్షన్ చేశాము. వాళ్ళు దాని మీద ఎటువంటి స్పందన రాలేదు ఇప్పటివరకు. తర్వాత రెండవది NHM కింద ఎవరైతే ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 23% హైక్ అనేది అందించి మా వరకు మాత్రము ఎక్స్క్యూట్ చేయడం ఏమాత్రం న్యాయం కాదని మమ్మల్ని కూడా వారి దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా NHM కింద ఇంక్లూడ్ చేసుకొని మాకు కూడా 23% ఏదైతే ఆపారో దాన్ని ఖచ్చితంగా మాకంటూ ఇవ్వాలని మేము ప్రభుత్వం వారిని మరొకసారి విన్నపిస్తున్నాము. తర్వాత నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది లేక ఇక్కడ 464 మంది చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 10,032 మంది మేము తరచూ బాధపడుతూనే ఉన్నాము. ఈ పని ఆ పని అంటూ ఎవరు లేకపోయినా మమ్మల్ని పక్కగా వాడటము, ఎవరు ఏ పని చేసినా మా దగ్గర చేయడం ఇదంతా జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది ఉంటుంది. మాకు కూడా నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది ఇవ్వాలి. తర్వాత EPFO గురించి ఆల్రెడీ మేము ప్రభుత్వంతో మాట్లాడాము. ప్రభుత్వం వారు కూడా మాకు చెప్పడం జరిగింది. EPFO అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయ్ అనే ప్రతి ఒక్క వ్యక్తికి అది అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ రెగ్యులర్ కానీ ఎవరైనా కూడా EPFO అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఇస్తూ ఒక్కసారిగా గత సంవత్సరం రోజులుగా ఎందుకు ఆపేశారనేది దానికంటూ ప్రాపర్ ఆన్సర్ అనేది ఇవ్వలేదు. దానితో పాటు ఈ పని ఆధారిత ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో ఇన్సెంటివ్స్ అనేటివి గత 2 సంవత్సరాల ముందు వరకు బాగానే చేస్తూ వచ్చిన ప్రభుత్వము దాని తర్వాత మమ్మల్ని ఏవైతే పెండింగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో లేకపోతే ఇన్సెంటివ్స్ అనేటివి ఉన్నాయో దాంట్లో మమ్మల్ని చాలా నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ పెండింగ్ ఇన్సెంటివ్స్ గత సంవత్సరం రోజుల నుంచి ఉన్నాయి. అవి కూడా వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ మేము 464 మంది మాత్రమే మేము ఇక్కడ రాలేదు. ఆ 464 మంది కుటుంబాలు రోడ్డు మీదకి ఈరోజు వచ్చి ఈ చిత్తూరు జిల్లాలో సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా 10,032 కుటుంబాలు బాధపడుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. వాళ్ళకి అందాల్సిన మందులు, వాళ్ళకి రావాల్సిన ఆరోగ్యం, వాళ్ళకి అందాల్సిన ట్రీట్మెంట్ ప్రతిదీ నిర్లక్ష్యం చేయబడుతుంది. కేవలం మాకు ఇస్తాము అన్న వాటి గురించి మేము అడుగుతున్నాము. మావి ఏవైతే మేము కోరుతున్నామో అవి కోరికలు మాత్రం కాదు, మా హక్కుల్ని తీర్చేయండి అని పదే మేము ప్రభుత్వం వారిని విన్నపిస్తున్నాము. కూడా గవర్నమెంట్ వారు మాకు ఏమీ స్పందించలేదు. ఇక మీదటన్నా మా మీద కొంచెం చొరవతో మాకు జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చి మాకంటూ ఒక గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం కానీ మేము కోరుతున్నాము. మమ్మల్ని చర్చలు ఏవైతే జరపాలనుకుంటున్నారో వాళ్ళని పిలిచి వాటిని మీరు క్లియర్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. 21వ రోజు సమ్మెలో భాగంగా 22వ రోజు సమ్మెలో భాగంగా మనోహారంలాగా ప్లాన్ చేశాము. మా న్యాయమైన డిమాండ్లని త్వరగా ప్రభుత్వం పరిష్కరించాలని, 6 సంవత్సరాలు పూర్తయిన CHOలని వెంటనే రెగ్యులైజ్ చేయాలని, అదేవిధంగా APMFRS రద్దు చేయాలని, పెండింగ్ ఇన్సెంటివ్స్ని విడుదల చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మేము స్టేట్ మొత్తంలో 26 జిల్లాల్లోనూ ప్రతి ఒక్క CHOగానే గత 22 రోజులుగా సమ్మెలో పాల్గొంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కావున దయించి మా మీద వెంటనే స్పందించి మా న్యాయమైన డిమాండ్లని నెరవేర్చాలని కోరుతున్నాము. CHO 22వ రోజు సమ్మె చేస్తున్నాము. గాంధీ బొమ్మ నుంచి వివేకానంద సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాము. 6 సంవత్సరాలు పూర్తి చేసిన CHOలను వెంటనే రెగ్యులర్ చేయాలి. 23% హైకు 5% ఇంక్రిమెంట్ కూడా మాకు వెంటనే అమలు పరచాలి. ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటిని కూడా మాకు సత్వరమే విడుదల చేయవలసిందిగా మేము గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నాము. తర్వాత ఏదైతే EPFO 2 సంవత్సరాల నుంచి కట్ చేస్తున్నారో వాటిని కూడా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. ఇన్ని రోజులు 22 రోజులు సమ్మె చేస్తున్నామంటే ఎంతో బాధ ఉంది, ఎంతో ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు రోడ్డెక్కాము. మా సమస్యలను ప్రభుత్వం వెంటనే వారి యొక్క దయాహృదయంతో మమ్మల్ని పిలిచి మాట్లాడి మా సమ్మెను విరమించే